హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 7th క్లాస్ సోషల్ నుంచి థర్డ్ లెసన్ అయిన లెర్నింగ్ త్రూ మ్యాప్స్ అనే లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అనేవి తెలుసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్, హౌ డూ యూ ఐడెంటిఫై ద డైరెక్షన్ ఇన్ ద మ్యాప్? సో మరి మ్యాప్లో ఆ డైరెక్షన్స్ అన్నవి దిక్కులు అన్నవి మనము ఎలా ఐడెంటిఫై చేస్తాము అని. సో లుక్ ఎట్ దిస్ పిక్చర్. సో ఎన్ ఫర్ నార్త్, ఈ ఫర్ ఈస్ట్, ఎస్ ఫర్ సౌత్, W for west. So NE for northeast, SE for southeast, NW for northwest, SW for southwest. అంటే మనకి మెయిన్ డైరెక్షన్స్ అన్నవి 4 ఉన్నాయి కదా. సో ఈస్ట్, వెస్ట్, అలాగే నార్త్, సౌత్, వీటిని మనము మెయిన్ డైరెక్షన్స్ అని పిలుస్తూ ఉంటాం. మరి ఈ మధ్యలో ఉన్నాయి కదా NE అని, SW ఇట్లా ఉన్నాయి కదా మనకి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అనమాట. సో మెయిన్ డైరెక్షన్స్ అయితే కనుక మనకి 4 ఉన్నాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని. అలాగే మరి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటే నార్త్ ఈస్ట్, అలాగే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ అనమాట. సో ఈ 8 కూడా మనం నేర్చుకుంటేనే మ్యాప్ని ఎలా చదవాలి అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. వై? బికాజ్ జనరలీ మ్యాప్స్ ఆర్ ప్రిపేర్డ్ షోయింగ్ ద నార్త్ డైరెక్షన్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మ్యాప్. సో మ్యాప్ కనపడుతుంది, కానీ దాన్ని మనం ఎలా చదవాలి అన్నది మనకు రాలేదనుకోండి, సో అది చూసి మనం వదిలేస్తామే కానీ దాని గురించి నేర్చుకోలేం కదా. సో జనరల్గా మనం మ్యాప్ని చదవాలి అంటే కనుక నార్త్ డైరెక్షన్ పైన కనిపిస్తుంది కదా. అంటే మనకి ఆ నార్త్ మనకి దిక్కులు అన్నవి డైరెక్షన్స్ అన్నవి తెలియకపోతే ఎటు నుంచి ఎటు చదవాలి అన్నది కూడా మనకు తెలియదు. కాబట్టి సో నార్త్ డైరెక్షన్స్ అన్నది పైన అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుందన్నమాట మనకి సైడ్. So the direction can be noticed with the help of an arrow on the right top corner. మరి పైన నార్త్ డైరెక్షన్ ఉంది అన్నట్టుగా మనం ఎలా అబ్జర్వ్ చేసి ఎక్కడ చూసి మనం నేర్చుకుని చదువుతాము అంటే ఆ మ్యాప్కి టాప్లో మనకి రైట్ సైడు మనకి ఒక యారో మార్కుతోటి పైకి చూపించుకుంటూ పై దిక్కు మనకి పై డైరెక్షన్ అన్నది నార్త్ అని ఇండికేషన్ ఇస్తుంది. నెక్స్ట్, స్కేల్ ఇన్ మ్యాప్ హెల్ప్స్ టు స్టడీ ఏ ప్లేస్. డిస్కస్ అంటే ఏంటి? మనకేంటంటే మ్యాప్లో స్కేల్ అన్నది ఒక ప్లేస్ ఎక్కడుంది అన్నది చదవడానికి ఉపయోగపడుతుందంట. దాన్ని వివరించమంటున్నారు. సో స్కేల్ ఇట్ రిజెంబల్స్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ డిస్టెన్స్ ఇన్ మ్యాప్ టు యాక్చువల్ డిస్టెన్స్. అంటే రియల్గా మనకి బయట ఉన్న డిస్టెన్స్ కన్నా కూడా మరి మ్యాప్ అంటే మనం అంత పెద్దగా గీయలేము కాబట్టి, డ్రా చేయలేము కాబట్టి దాని యొక్క డిస్టెన్స్ని రెడ్యూస్ చేసి తక్కువగా మనకి ఇక్కడ మ్యాప్లో గీయటం జరుగుతుంది అనమాట. సో మ్యాప్ స్కేల్ హెల్ప్స్ అస్ టు స్టడీ ఎ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ వర్బల్ స్కేల్. అంటే మరి ఆ స్కేల్లో మనం యాక్చువల్ డిస్టెన్స్ని ఎలా రెడ్యూస్ చేస్తాము అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్. అంటే బయట మనకి 10 కిలోమీటర్స్ ఉందనుకోండి, మనము మ్యాప్లో 1 సెంటీమీటర్గా ఉన్నట్టుగా మనం చూపిస్తాం అనమాట స్కేల్. సో జియోగ్రఫికల్ స్కేల్ అండ్ రిప్రజెంటేషన్ ఫంక్షన్. సో ఇలాంటి స్కేల్స్ కూడా మనకు ఉన్నాయి అనమాట జియోగ్రాఫికల్కి సంబంధించి కూడా. సో 1⁻1 అంటే 10,000 అనమాట మనకు అక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద ఐటమ్స్ యూ నీడ్ టు స్టడీ అ ఫిజికల్ మ్యాప్. సో మరి ఫిజికల్ మ్యాప్ని అంటే మనము భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన మన మ్యాప్ని చదవాలి అంటే కనుక మనకి ఏమేమి అవసరం అవుతాయి అంటున్నారు. సో వీ నీడ్ స్కేల్, డైరెక్షన్స్, సింబల్స్ అండ్ కలర్స్ ఆర్ నీడ్ టు స్టడీ ఏ ఫిజికల్ మ్యాప్. సో ఈ ఫిజికల్ మ్యాప్ని మనం చదవాలి అంటే కనుక మనకి ఏమేమి కావాలి అంటే ఐటమ్స్, స్కేల్ ఉండాలి, డైరెక్షన్స్ తెలియాలి, అలాగే సింబల్స్ ఉండాలి, అలాగే వాటికి కలర్స్ కూడా మనం అప్లై చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్, డిస్క్రైబ్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా. సో మరి మన భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి మరి భారతదేశం అన్నది ప్రపంచ పటంలో ఎక్కడుంది, ఏ ఏ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మధ్య ఉన్నది, ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి కదా. సో లొకేషన్ ఆఫ్ ఇండియా. సో ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్థరన్ హెమిస్పియర్. సో మనకి ఎర్త్కి మధ్యలో నుంచి మనకి ఈక్వేటర్ వెళుతుంది. అండ్ దిస్ ఈక్వేటర్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అని మనం ఎప్పటి నుంచో చదువుకున్నాం కదా. సో ఈ భూమధ్య రేఖ అన్నది భూమికి మధ్యలో వెళుతూ భూమిని 2 సగభాగాలుగా చేస్తుంది. సో ఈ సగభాగం పైందేమో మనకి నార్త్, కిందనేమో సౌత్ కదా. సో కంప్లీట్గా మన ఇండియా అన్నది నార్థరన్ హెమిస్పియర్లో వస్తుందన్నమాట.
So the mainland of India extends between latitudes 8 degrees 4 minutes 37 degrees 6 minutes and eastern longitudes of 68 degrees 7 minutes to 97 degrees 25 minutes. అంటే 8 degrees 4 minutes అన్నది మనకి సౌత్ సైడ్ ఉంటుంది. అలాగే 37 degrees 6 minutes అన్నది పైన మనకి నార్త్ వైపు ఎడ్జ్ పాయింట్. 68 degrees 7 minutes అన్నది వెస్ట్రన్ సైడ్ ఎడ్జ్ పాయింట్. అండ్ 97 degrees 25 minutes అన్నది ఈస్టర్న్ సైడ్ ఎడ్జ్ పాయింట్ అనమాట. సో ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రన్స్ హాఫ్ వే త్రూ ద కంట్రీ. మనకి ఈ భారతదేశానికి మధ్యగా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ అన్నది వెళుతూ ఉంటుంది అనమాట. సో దాదాపుగా ఇండియాని రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నట్టుగా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అని. సో ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సౌత్రన్ పార్ట్ ఆఫ్ ద ఏషియన్ కాంటినెంట్. అంటే మన ఆసియా ఖండాన్ని చూసుకున్నట్లయితే మనకి సదరన్ పార్ట్లో ఉంటుంది, అంటే దక్షిణం వైపు ఉంటుంది. అలాగే టోటల్గా ప్రపంచంలో చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్గా నార్థరన్ సైడ్ ఉంటుందన్నమాట. అంటే నార్త్ ఈస్టర్న్ సైడ్ లొకేట్ అయి ఉంటుంది అని. అండ్ నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై మీన్ సీ లెవెల్? అంటే సముద్ర మట్టం అనగానేమి అంటున్నారు. సో సముద్ర మట్టము అన్నది మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనము భూమి మీద ఎర్త్ సర్ఫేస్ మీద దేని ఎత్తునైనా కొలవాలి అంటే కనుక కంపల్సరీ మనం ఒకటి ప్రామాణికంగా తీసుకోవాలి. దానినే మనము మీన్ సీ లెవెల్ అంటారు, సముద్ర మట్టము అంటాం. సో యాజ్ ద సీ లెవెల్ అక్రాస్ ద గ్లోబ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్, ద సైంటిస్ట్స్ అబ్జర్వ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మీన్ సీ లెవెల్. అంటే మనకి భూమి మీద ఎర్త్ మీద అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కదా, కొన్ని కొండలు పర్వతాలు ఇలాంటివి ఉంటాయి, కొన్ని లోయలు ఉంటాయి. సో ఏది ఏమైనా కూడా ఇలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కొన్ని ఏరియాలో ఒకలాగా, కొన్ని ఏరియాస్లో ఒకలా ఉంటే మనము ఒకదాన్ని ప్రామాణికంగా చెప్పడానికి కష్టమవుతుంది. సో మరి అందుకని సైంటిస్టులు ఏం చేశారంట, ఈ మీన్ సీ లెవెల్ సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్పారు. దట్ మీన్స్ ద యావరేజ్ ఆఫ్ ద సీ లెవెల్ ఈజ్ ద సేమ్. సో సముద్రం అంతా కూడా దాదాపుగా మనకి సమానంగా ఈక్వల్గా కనిపిస్తుంది అనమాట, సేమ్గా. టు మెజర్ ద ఎలివేషన్ ఆఫ్ ఎ ప్లేస్ ఎంఎస్ఎల్ ఈజ్ టేకెన్ యాజ్ ద బేస్ లైన్. సో అందుకని ఎంఎస్ఎల్ అంటే మీన్ సీ లెవెల్ అనమాట. సో అందుకని దేన్నైనా కూడా మనం ఎత్తును కొలవాలి అంటే కంపల్సరీగా ఈ ఎంఎస్ఎల్ని ప్రామాణికంగా తీసుకుంటాము. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా? మరి మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న బౌండరీస్ ఏంటి అంటే, వేరే కంట్రీస్తో మనము జాయింట్గా ఉంటాం కదా, మన బౌండరీస్ ఉంటాయి కదా, సరిహద్దును పంచుకుంటాం కదా. సో అవి ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ఇండియా షేర్స్ ఇట్స్ బోర్డర్ విత్ 7 countries. మరి మన భారతదేశము అన్నది 7 దేశాలతోటి బౌండరీ లైన్ అన్నది కలిగి ఉందన్నమాట. బార్డర్ అంటే పక్కనే మనకి వేరే 7 దేశాలకు సంబంధించి మనకి మ్యాప్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ టు ద నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ అంటే మనము వాయువ్యంలో చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కనిపిస్తుంది. అలాగే చైనా, భూటాన్ అండ్ నేపాల్ టు ద నార్త్. మరి ఉత్తరం వైపు మనకి చైనా, భూటాన్, నేపాల్ కనిపిస్తాయి. అలాగే మయన్మార్ టు ద ఫార్ ఈస్ట్ అండ్ బంగ్లాదేశ్ టు ద ఈస్ట్. సో మనం చూసుకుంటే మయన్మార్ అన్నది చాలా ఎక్కడో ఈస్ట్ వైపు ఉంటుంది. అలాగే ఎగ్జాక్ట్గా ఈస్ట్ వైపు మనకి బంగ్లాదేశ్ కనిపిస్తుంది. అండ్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్ ఆర్ ద కంట్రీస్ విత్ వాటర్ బాడీస్. అంటే ఈ రెండు కూడా నీళ్ళల్లో ఉన్న ద్వీపాలు అనమాట, మన భారతదేశంతో బౌండరీ లైన్ పంచుకుంటున్న దీవులు అనమాట ఇవన్నీ కూడా. సో నెక్స్ట్, నేమ్ ద టైప్స్ ఆఫ్ మ్యాప్స్. మరి మ్యాప్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి మెయిన్లీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మ్యాప్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్కేల్, థీమ్ అండ్ కంటెంట్ ఇన్ ద మ్యాప్. దే ఆర్ పొలిటికల్, ఫిజికల్, హిస్టారికల్ అండ్ థెమాటిక్ మ్యాప్స్. సో అయితే వీటిల్లో కూడా మెయిన్గా మనకి పొలిటికల్, ఫిజికల్ అండ్ థెమాటిక్ మ్యాప్స్ అన్నవి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ మ్యాప్స్లో మెయిన్గా మనం నేర్చుకోవాల్సినవి ఇవేనమాట. అండ్ నెక్స్ట్, నేమ్ ద స్టేట్ క్లోజెస్ట్ టు ద ఈక్వేటర్. అంటే భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న స్టేట్ ఏది అనేసి అడుగుతున్నారు మనల్ని. సో ద క్లోజెస్ట్ స్టేట్ టు ద ఈక్వేటర్ ఈజ్ తమిళనాడు. ఎందుకంటే భారతదేశానికి చెట్ట చివరిగా అంటే దక్షిణం వైపు చెట్ట చివరిగా ఉన్న స్టేట్ ఏదంటే తమిళనాడు, కాబట్టి అది భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్? మరి కర్కట రేఖ అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ద 23.5 degree
నార్థరన్ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖగా పిలుస్తూ ఉంటాము అని. అండ్ నెక్స్ట్ నేమ్ ద స్టేట్స్ త్రూ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రన్స్. మరి భారతదేశంలో మధ్యలో నుంచి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది అనుకున్నాము. మరి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లేదు అంటే కనుక కర్కట రేఖ అన్నది భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాల గుండా అది ప్రయాణిస్తుంది అనేసి అడుగుతున్నారు. ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 8 ఇండియన్ స్టేట్స్. అంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళుతుందంట? 8 రాష్ట్రాల గుండా పాస్ అవుతుందన్నమాట. మరి వాట్ ఆర్ దే కదా, అది కూడా తెలుసుకోవాలి కదా. సో ఇంక్లూడింగ్ మనకి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. సో మనకి ఈ 8 రాష్ట్రాల గుండా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది అని. సో 8 స్టేట్స్ కూడా మనం జాగ్రత్తగా చక్కగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ మ్యాప్? మరి మ్యాప్ అంటే ఏంటి? A map is a diagrammatic representation of an area of land or sea showing physical features, cities, roads, etc. సో మ్యాప్ అంటే ఏంటంటే మనకి అది ఒక డయాగ్రమాటిక్గా ఉంటుంది. అంటే మనం డ్రాయింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఏం డ్రాయింగ్ చేసినట్టుగా? మనకి భూమి మీద ఒక ఏరియాకి సంబంధించి ల్యాండ్ని గీసినట్టుగా కనిపిస్తుంది. అలాగే సముద్రాలని, ఫిజికల్ ఫీచర్స్ని కానీ, అలాగే సిటీస్ని కానీ, రోడ్స్ని కానీ, ఇవన్నీ కూడా మనం డ్రా చేయడాన్ని మ్యాప్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ మ్యాప్? మరి మ్యాప్కు ఉన్న ఆ ఎలిమెంట్స్ ఏంటి? ఏమేమి కావాలి అసలు మనకి మ్యాప్ గీయాలి అంటే డైరెక్షన్స్, సింబల్స్ అండ్ కలర్స్ యూజ్డ్ ఇన్ మ్యాప్ ఆర్ నోన్ యాజ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాప్. సో మన మ్యాప్ గీయాలి అంటే మనకి ఏమేమి కావాలంటే డైరెక్షన్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి, కలర్స్ ఉండాలి. అలాగే నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ పొలిటికల్ మ్యాప్? మరి పొలిటికల్ అంటే రాజకీయ పటం అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆ పొలిటికల్ మ్యాప్ షోస్ ద అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, నైబరింగ్ కంట్రీస్, బౌండరీస్, క్యాపిటల్స్ ఎట్సెట్రా. మరి రాజకీయ పటంలో మనకి ఏమేమి కనిపిస్తాయంట? అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అంటే పరిపాలనా విభాగాలు కనిపిస్తాయి. అలాగే నైబరింగ్ కంట్రీస్, మన భారతదేశంతో భూ సరిహద్దు పంచుకుంటున్న అంతర్జాతీయ దేశాలు ఉన్నాయి కదా, ఆ నైబరింగ్ కంట్రీస్. అలాగే మన యొక్క బౌండరీస్, క్యాపిటల్స్, ఇవన్నీ కూడా మనము అందులో పొలిటికల్ మ్యాప్లో చూపిస్తామన్నమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ ఫిజికల్ మ్యాప్? మరి భౌతిక పటం అంటే ఏంటి అంటున్నారు. ద మ్యాప్ దట్ షోస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఎ ప్లేస్ లైక్ మౌంటైన్ రేంజెస్, హిల్స్, అలాగే ప్లాట్యూస్, ప్లెయిన్స్, రివర్స్, డిజర్ట్స్, లేక్స్, అలాగే హైలాండ్స్ ఎట్సెట్రా ఈజ్ కాల్డ్ ఏ ఫిజికల్ మ్యాప్. సో ఈ భౌతిక పటంలో మనం ఏమేమి డ్రా చేయొచ్చు అంట? మౌంటైన్ రేంజెస్ డ్రా చేయొచ్చు, హిల్స్ కొండలు, అలాగే ప్లాట్యూస్ పేట భూములు, ప్లెయిన్స్ మైదానాలు, రివర్స్ డిజర్ట్స్ ఎడారులు, అలాగే లేక్స్ ఏదైతే భూమి మీద మనకి ఎత్తులో ఉన్నాయో వాటన్నిటిని కూడా గీయొచ్చు. అలాగే రివర్స్ని, సీస్ని, వీటన్నిటిని కూడా మనం గీసి ఫిజికల్ మ్యాప్లో చూపించవచ్చు అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ థెమెటిక్ మ్యాప్స్? అంటే విషయ నిర్దేశిత పటము అంటే ఏంటి అంటున్నారు. సో అందులోనే మీనింగ్ ఉంది కదా, విషయ నిర్దేశిత అంటే ఏంటి? ఒక పర్టికులర్ విషయం గురించి చెప్పడం అనమాట. సో మ్యాప్స్ దట్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ ఆర్ ఆన్ ఏ థీమ్ ఆర్ కాల్డ్ థెమెటిక్ మ్యాప్స్. ఏంటంటే మ్యాప్స్ దట్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్ అంటే ఏదైనా ఒక విషయం గురించి మనం స్పెసిఫిక్గా చెప్పడానికి డ్రా చేసే పటాన్నే మనము థెమెటిక్ మ్యాప్ అంటే విషయ నిర్దేశిత పటము అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాపులేషను, అలాగే ఫారెస్ట్, సాయిల్స్ ఎలా ఉన్నాయి కదా. సో మనం ఒక్క విషయం గురించే మనం చెబుతూ డ్రా చేస్తాము అనమాట. దాన్ని థెమెటిక్ మ్యాప్స్ అంటాం. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ హిస్టారికల్ మ్యాప్? మరి చారిత్రక పటం అంటే ఏంటి అంటున్నారు. ద మ్యాప్ దట్ షోస్ హిస్టారికల్ డీటెయిల్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ హిస్టారికల్ మ్యాప్స్. అంటే జరిగిపోయిన కాలానికి సంబంధించి మనము చెప్పాలి అనుకుంటే దానిని మనము హిస్టారికల్ మ్యాప్స్ అని చెబుతూ ఉంటాము అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ టోపోగ్రాఫికల్ మ్యాప్స్? అంటే స్థలాకృతి పటాలు అంటే ఏంటి అంటున్నారు. ద మ్యాప్స్ దట్ షో ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ ప్లేస్ లైక్ రిలీఫ్, టోపోగ్రఫీ, అగ్రికల్చరల్ ల్యాండ్స్, సాయిల్స్, రివర్స్, సెటిల్మెంట్స్ ఎట్సెట్రా ఆర్ కాల్డ్ టోపోగ్రాఫికల్ మ్యాప్స్. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొన్ని విషయాలను చెప్తున్నారు. అగ్రికల్చరల్ ల్యాండ్స్ అని, సాయిల్స్ అని, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటిని మనం స్థలాకృతి పటాలు అని పిలుస్తూ ఉంటాము అని.
నెక్స్ట్ వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ఎ మ్యాప్? మరి మ్యాప్కి టైటిల్ అన్నది కూడా ఉంటుంది కదా. సో ఆ టైటిల్ అంటే ఏంటి అంటున్నారు. టైటిల్ ఆఫ్ ద మ్యాప్ సేస్ అబౌట్ ద థీమ్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ద మ్యాప్. అంటే ఆ మ్యాప్ మనం డ్రా చేయడానికి మెయిన్ అసలు ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం, మ్యాప్ ద్వారా మనం డ్రా చేస్తూ ఏం చెప్పాలనుకుంటున్నాం, మెయిన్ థీమ్ ఏంటి, అసలు సబ్జెక్ట్ ఏంటి అన్నది చెబుతూ ఉంటుందంట టైటిల్ అన్నది. సో ఇట్ రివీల్స్ ద కంటెంట్ అండ్ ఐటమ్స్ టు బీ డిస్కస్డ్. సో అయితే ఆ మ్యాప్లో ఏం చెప్తుందంట, దేని గురించి అయితే కనుక చెప్పాలి అనుకుంటుందో ఆ విషయం గురించి అందులో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తుందన్నమాట. సో జనరల్లీ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మ్యాప్. ఈ టైటిల్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మ్యాప్ డ్రా చేసినప్పుడు టాప్లో కనిపిస్తుంది అని. నెక్స్ట్ వాట్ ఆర్ ప్యాటర్న్స్ యూజ్డ్ ఇన్ ఏ మ్యాప్? మరి మ్యాప్లో ఎలాంటి ప్యాటర్న్స్ పద్ధతులు అన్నవి మనం ఉపయోగిస్తాము అంటే ప్యాటర్న్స్ ఆర్ స్పెషల్ ప్రొవిజన్స్ యూజ్డ్ ఇన్ ఏ మ్యాప్ టు డిస్క్రైబ్ ద వేరియబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ థీమ్. అంటే ఆ పర్టికులర్ థీమ్ పర్టికులర్ విషయం గురించి అంట మనకి చాలా ఇన్ఫర్మేషన్స్ అన్నవి ఇవ్వడం కోసం మనం ఏం చేస్తాము, చాలా కొన్నిసార్లు ఏం చేస్తాము, మనము ఆ ఆకారానికి తగ్గట్టుగా సపోజ్ బావి అనుకోండి, వెల్ షేప్, అలాగే పోస్ట్ ఆఫీస్ అనుకోండి పిఓ అని, పోలీస్ స్టేషన్ అనుకోండి పిఎస్ అని, ఇలా షార్ట్కట్లో కూడా మనము అక్కడ యూస్ చేస్తూ పర్టికులర్గా మనము ఏంటంటే ఆ థీమ్ గురించి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అని. సో వాట్ ఈజ్ ఏ లెజెండ్? మరి లెజెండ్ అంటే ఏంటి? సో లెజెండ్ ఈజ్ ఏ టేబుల్ ఆఫ్ సింబల్స్ ఆర్ టూల్స్ యూస్డ్ ఇన్ ఏ మ్యాప్ టు ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ టు అండర్స్టాండ్ ఆర్ ఇంటర్ప్రిట్ ద ఫీచర్స్ ఆఫ్ ద మ్యాప్. అంటే లెజెండ్ అంటే ఏంటంటే మనము ఆ మ్యాప్లో ఏవైతే సింబల్స్ అన్నవి యూస్ చేసామో, ఏవైతే టూల్స్ అన్నవి ఉపయోగించామో ఆ సింబల్స్ అన్నవి దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి అని చెప్పేసి మనం చెప్పడం అన్నది జరుగుతుంది అనమాట. దానినే మనము లెజెండ్ అని పిలుస్తూ ఉంటాము అని. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ గ్రిడ్? మరి గ్రిడ్ అనగానేమి? ఆ గ్రిడ్ ఈజ్ ద నెట్వర్క్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఇట్ హెల్ప్స్ టు నో ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఎ ప్లేస్ ఆన్ ద గ్లోబ్. సో గ్రిడ్ అంటే ఏంటంటే భూమి మీద మనము ఇమాజినరీ లైన్స్ అంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి మనం గీసుకోవడం జరిగింది కదా, ఊహాత్మక రేఖల్ని. సో ఈ అక్షాంశాలు రేఖాంశాలతోటి మనకి బాక్స్ లాగా గడుల్లాగా ఏర్పడుతూ మనకి కనిపిస్తుంది. సో దానిని ఆ బాక్స్నే మనము గ్రిడ్ అని పిలుస్తూ ఉంటాము అని. మరి ఈ గ్రిడ్ ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్ హెల్ప్స్ టు నో ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఎ ప్లేస్ ఆన్ ద గ్లోబ్. సో ఈ గ్లోబ్లో అంటే ప్రపంచంలో ఈ భూమి మీద మనకి ఒక ప్రదేశం అన్నది ఖచ్చితంగా ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో వాట్ ఆర్ కాంటూర్ లైన్స్? ద ఇమాజినరీ లైన్స్ దట్ కనెక్ట్ ద ప్లేసెస్ ఆఫ్ ఈక్వల్ హైట్స్ ఆర్ నోన్ యాజ్ కాంటూర్ లైన్స్. కాంటూరు రేఖలు అనగానేమి అంటున్నారు. కాంటూరు రేఖలు అంటే ద ఇమాజినరీ లైన్స్, ఇవి కూడా ఇమాజినరీ లైన్సే. అయితే ఏంటంటే ఇక్కడ ఈక్వల్ హైట్స్ అంటే సమాన ఎత్తులో ఉన్న ఆ రేఖల్ని కలుపుతూ గీసే రేఖని మనము అంటే సమాన ఎత్తులో గల లేదు అంటే సమాన ఎత్తులో ఉన్న ప్రాంతాలని కలుపుతూ గీసే రేఖని మనం ఏమంటామంట, కాంటూర్ లైన్స్ అంటామంట, కాంటూర్ రేఖలు అంటారు. దే ఆర్ యూజ్డ్ టు ఇల్లుస్ట్రేట్ ద టోపోగ్రఫీ ఆఫ్ ఎ ప్లేస్. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ షోస్ ద డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్. సో అయితే ఒక లైన్కి మరొక లైన్కి మధ్య ఎంత దూరం ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఆ వాలు అన్నది వాటి మధ్య దూరం అన్నది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అన్న విషయం మనకు చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ద కాంటూర్ లైన్స్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ అంటే రెండు కాంటూర్ లైన్స్ కాంటూర్ రేఖలు కనుక దగ్గరగా ఉన్నట్లయితే ద స్లోప్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ లెస్ అంటే దాని యొక్క వాలు అన్నది తక్కువగా ఉంటుంది అని. అయితే మరి రెండు రేఖలకి మధ్య రెండు కాంటూర్ లైన్లకి మధ్య దూరం అన్నది ఎక్కువగా ఉంటే ఆ స్లోప్ వాలు అన్నది ఎక్కువగా ఉంటుంది అని మనకు తెలియజేస్తుంది.